శ్రీకాకుళంలో డయేరియా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే దీనికి కారణం ఏంటి అనేది మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. నీటి కాలుష్యమే ప్రధాన కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారులు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేశారు. మెడికల్ టీమ్స్ ను కూడా అక్కడకు పంపించారు. స్థానికంగానే క్లినిక్లను ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తున్నారు. కండిషన్ సీరియస్ గా అనిపిస్తే వారిని హాస్పిటల్స్ కి తరలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్కడి నుండి లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాకుళం టౌన్ లో డయేరియా కేసులు అనేవి నమోదవుతున్నాయి. 3 రోజుల నుంచి నమోదవుతున్న ఈ కేసులతో స్థానికులు అనే వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, భయాందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. కొంతమంది సివియర్ గా ఉన్న వాళ్ళని ఆ హాస్పిటల్ తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఈ పరిస్థితి ప్రజెంట్ సీరియస్ గా ఉంది అని చెప్పి ఆమెని హాస్పిటల్కి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అంబులెన్స్ ని కూడా అక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఆ అంబులెన్స్ ని నిత్యం ఎక్కడే ఉంచుతూ వారిని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే వాటర్ ఇష్యూ వలన ఇలా వచ్చింది అని చెప్పి అనుమానాలు అయితే మాత్రం వ్యక్తం అవుతున్నాయి. ఈ వాటర్ అనేది పొల్యూట్ అయ్యింది. వాటర్ పొల్యూట్ అవ్వడం కారణంగానే కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి అని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. సుమారుగా ఇప్పటి వరకు 25 కేసులు నమోదయ్యాయని కలెక్టర్ చెప్తున్నారు. ఏ వాటర్ వలన ఈ కేసులు నమోదవుతున్నాయనే అనుమానం రావడంతో వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. గత 3 రోజులుగా వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఈ మున్సిపాలిటీ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని యూజ్ చేయొద్దు అని చెప్పేసి కూడా కలెక్టర్ సూచనలు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కావాలి అంటే అందరికి ఇక్కడ ట్యాంకుల ద్వారా వాటర్ ని పంపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో పైప్ లైన్స్ ద్వారా పంపించేటటువంటి వాటర్ ఏదైతే ఉందో దాంతో పాటు అలా కాకుండా ఎవరికి వారు ఇంటి దగ్గర పైప్ లైన్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి, అంటే ఇల్లీగల్ గా పైప్ లైన్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా తొలగించాలి అని చెప్పి మేము కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పారు. దానికి సంబంధించి ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ తవ్వకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఈ ఇల్లీగల్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఓన్లీ మున్సిపాలిటీ ద్వారా వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని అందించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఈ ఇల్లీగల్ పైప్ లైన్స్ వలన పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. అందుకే అలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఇక్కడ తవ్వకాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ నిన్న సాయంత్రం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. కొంతమందిని రిమ్స్ కి తరలించినటువంటి పరిస్థితి. కొంత సీరియస్ గా ఉండే వాళ్ళని అక్కడ తరలించారు. కొంతమందిని ఇంటి దగ్గర ఉండే ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా కూడా గవర్నమెంట్ సిబ్బంది ఇక్కడ ఉండి ఒక చిన్న క్లినిక్ ను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎవరికేమైనా సరే ఇబ్బంది ఉందంటే ఇక్కడికి వచ్చి వాళ్ళని చెకప్ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచించినటువంటి పరిస్థితి. కండిషన్ నార్మల్ గా ఉంది అంటే ఇక్కడ ఇంటి దగ్గర చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ కొంచెం ఏమైనా సరే సివియర్ గా ఉంది అనిపించినప్పుడు మాత్రం హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఈ వీధిలో మొత్తం శ్రీకాకుళంలో మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం టౌన్ లో కాకివీధి, దమ్మల వీధి, గుడి వీధి, మంగువారి వీధి ఈ ఏరియాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మొత్తం సుమారుగా 25 కేసులు నమోదయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ శాంపిల్స్ ని వైజాగ్ పంపించారో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చేటంత వరకు నిర్లక్ష్యంగా ఉండకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. రిపోర్ట్స్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ రిపోర్ట్స్ వచ్చే ప్రధానంగా అనుమానం ఏదైతే ఉందో వాటర్ ఏదైతే ఉందో ఆ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కొత్తగా చిన్న కేసులు విరోచనాలు అనేవి లేకపోతే వాంతులు అనేవి ఒక్కొక్కటిగా వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉండేటటువంటి వైద్య సిబ్బందిని కన్సల్ట్ చేసి దానికి సంబంధించి టెస్టులు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమైనా ఇబ్బంది ఉంది అనేసి అంటే స్థానికంగా ఉండే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తో కూడా మేము మాట్లాడడం, ఏ వైద్య ఖర్చులు కూడా లేకుండా ప్రభుత్వం ద్వారానే ఉచితంగానే వైద్యం అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో సంయుక్త, బిగ్ టీవీ, శ్రీకాకుళం.